అందరికీ నమస్తే అండి. ముందుగా షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024లో ఎవరైతే 4th సెమిస్టర్ కంప్లీట్ చేసి 5th సెమిస్టర్కి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది రైజ్ అవుతుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ డౌట్స్ అన్నీ కూడా ఈ 5 to 10 minutes వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మనకు బోర్డు పైన కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సెమిస్టర్ 5 ఇంటర్న్షిప్ అని అంటున్నారండి. ఈ 4th సెమ్ అఫ్ కోర్స్ రేపు ఇంకా కమింగ్ వీక్ 16 నుంచి కొంతమందికి ఉన్నాయి, 22 నుంచి కొంతమందికి ఉన్నాయి. అయిపోయిన తర్వాత కూడా జరిగే ప్రాసెస్ ఏంటి అనేది ఇది లేదు సార్. కొన్ని యూనివర్సిటీ కొన్ని డిగ్రీ కాలేజ్కి ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు మాత్రం చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు, సార్ ఏంటి సార్ ఇంటర్న్షిప్ అంటున్నారు, సెమిస్టర్ అంటున్నారు, లేకపోతే సెమిస్టర్ ఉంటే అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పి చాలామంది మంచి డౌట్ అడిగారు. సో వాళ్ళందరి డౌట్స్ క్లారిఫై అవుతూ రేపు మన జూన్ 22 ఏవైతే స్టార్ట్ అంటే జూన్ ఎండింగ్కో జూలై ఫస్ట్ వీక్ అయిపోతాయి 2024 ప్రత్యేకించి బ్యాచ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చింది ప్యాటర్న్, మళ్ళీ మీరు రాస్తున్నారు, యు ఆర్ ద సెకండ్ బ్యాచ్ అనమాట. 23లో వచ్చింది సిలబస్. ఇప్పటి వరకు 4th సెమ్ అంటే రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా ఆల్రెడీ చాలా ఏళ్ళుగా మనకు వస్తున్నటువంటి సిలబస్ అది, అర్థమవుతుంది కదా. బట్ ఇప్పుడు ఇది కొత్త సిలబస్, కొత్త ప్యాటర్న్, మోడల్స్ అన్నీ కొత్తగా మారుతూ ఉన్నాయి. మెయిన్ మోడల్స్ మీరు ఎన్ని చేయండి మోడల్స్ ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి కైండ్ ఆఫ్ ఉండేవి ఎలా చేయాలి ఏంటి, ఈజీ టు గెట్ ఫుల్ మార్క్స్ అని కానీ, డిఫికల్ట్ మోడల్ని ఈజియర్ మోడల్లో ఎలా చేయాలనేది కానీ మనము ఈ చెప్పే ప్రాసెస్లో మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి అనమాట. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ డైరెక్ట్లీ. సో ఈ క్లాస్ నథింగ్ బట్ ఈ పర్టికులర్ ఆల్ డీటెయిల్స్ 2024లో ఎవరైతే సెమిస్టర్ 5 రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో అనమాట ఈ 10 minutes వీడియో. 4th సెమ్ తర్వాత 5th సెమ్ ఉంటుంది లేదా ఇంటర్న్షిప్, ఇది మెయిన్ మ్యాటర్ అనమాట. ఓకే, ఇది వరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఆల్రెడీ చేసుకొని ఉంటారు, ఇఫ్ ఎట్ ఆల్ చేసుకోకపోతే చేసుకోండి. మేము చేసే ఇలాంటి మంచి మంచి వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి జస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ ఇక్కడ జనరల్గా క్వశ్చన్ ఏంటి అని అంటే 4th సెమిస్టర్ అయిపోగానే 5th సెమిస్టర్కి కొన్ని కాలేజీల్లో ఇంటర్న్షిప్ పెట్టారండి. కొన్ని కాలేజీల్లో అంటే ఈ 4th అయిపోగానే వీ హ్యావ్ 2 కేసెస్, వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్. ఒకటి కొన్ని కాలేజీల్లో ఇంటర్న్షిప్ పెట్టారు అంటే వీళ్ళకి 4th తర్వాత ఏముంటుందమ్మా 5th ప్లేస్లో ఇంటర్న్షిప్ ఉంటుంది. తర్వాత అప్పుడు సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అదే 5th సెమ్ అని పిలుస్తున్నాం, అదే 5th సెమ్ అని పిలుస్తున్నాం. అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 4th సెమ్ రాస్తామమ్మా మనం, 4th సెమ్ రాస్తాం కాబట్టి నెక్స్ట్ మనకి ఏముంటుంది ఇంటర్న్షిప్ ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది అని అంటే 5th సెమ్ అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది 4th తర్వాత ఇంటర్న్షిప్ ఏ సెమ్ కింద కన్సిడర్ అయిపోతుంది, మనకి 5th కింద కన్సిడర్ అయిపోతుంది. అంటే మనకి ఏ సెమ్ అవుతుంది 5th తర్వాత 6th అనమాట. ఇంతే ప్యాటర్న్, ఇది అర్థమైపోయింది, ఇంకేం లేదు. అదే ఒకవేళ 4th తర్వాత నీకు డైరెక్ట్గా 5th సెమ్ ఎగ్జామ్స్ పెట్టేస్తారు, దాని తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే నీకు ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటి అని అంటే ముందు ఇంటర్న్షిప్ ఉంటే తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి, ముందు ఎగ్జామ్స్ ఉంటే తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది, అంతే. ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ 6th సెమ్ అంటాం, ఇక్కడ 5th సెమ్ అంటాం. సెమ్ మారింది, సెమ్ మారితే సిలబస్ మారిపోయింది కదా ఇప్పుడు వరకు, మరి ఇప్పుడు మారుతుంది అంటే ఇప్పుడు మారదు, సేమ్ సిలబస్సే. ఇక్కడ నువ్వు ఇంటర్న్షిప్ చేసావు కాబట్టి విత్ ఇన్ మంత్స్ ఆఫ్ టైంలో నువ్వు ఎగ్జామ్ 6th సెమ్ రాస్తావు. కాకపోతే 6th సెమ్ రాసామని అంటే ఇక్కడ ఏదైతే సిలబస్ ఉందో విచ్ ఈజ్ అంటే 5th అన్నా 6th సెమ్ అన్నా ఒకటే. ఇంకా హెన్స్ డేట్ 4 అంటే మ్యాథ్స్లో అంటాం కదా, రెండు LHS ఈక్వల్ కాబట్టి 2 RHS ఈక్వల్ అని చెప్పి ఇంటర్న్షిప్ కొట్టేస్తే 5th సెమ్ ఈజ్ ఈక్వల్స్ టు 6th సెమ్. అంటే నువ్వు సెమ్ ఏదైనా పేరు పెట్టచ్చు, 5th సెమ్ అనొచ్చు, 6th సెమ్ అనొచ్చు. ఎప్పుడు అంటామనంటే ముందు ఇంటర్న్షిప్ అయిపోతే 6th సెమ్ అని, ముందు ఇంటర్న్షిప్ అవ్వకపోతే 5th సెమ్ అని అంటాం. బట్ ఖచ్చితంగా 4th సెమ్ తర్వాత ఎగ్జామ్స్ రాయాలి ఒకసారే.
క్లియర్ ఆర్ నాట్? ఇది 2024 రాస్తున్న వాళ్ళకి మాత్రమే. 25లో మళ్ళీ మారిపోద్ది, 23లో మారింది, అలా ఏ ఇయర్కి ఆ ఇయర్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి 2024లో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అయ్యే ప్యాటర్న్. ఇప్పుడు అర్థమైంది కదా 4th సెమ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది. సో ఇంటర్న్షిప్ ఉందా లేదా అనేది చూసి, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎగ్జామ్స్ అయితే నువ్వు రాయాలి. సో దీనికి కొద్దిగా డిఫికల్ట్ థింగ్ అన్నమాట, అదొక్కటే. మనం ఎందుకు అని అంటే డిఫరెంట్ మ్యాథ్స్లు ఉంటాయి, డిఫరెంట్ స్టాట్లు ఉంటాయి, కొత్త పేపర్లు చెప్పాను కదా లాస్ట్ ఇయర్ వచ్చాయి. ఎక్కువ మోడల్స్ ఇస్తాడండి. ఎక్కువ ఏంటంటే మోడల్స్ ఇస్తున్నప్పుడు మనం యూనిట్కి 1, 2 ప్రిపేర్ అయ్యి వెళ్తాం, అక్కడ క్వశ్చన్లు కనిపించవు, బైహార్ట్ చేసి వెళ్తాం. మోడల్ నేర్చుకున్నామన్నా కూడా 1, 2 పని చేయి, ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో దీనికి సంబంధించి ఈ వీడియోస్ అన్నీ కూడా మనం ప్లేలిస్ట్లో పెట్టాం. 5th సెమ్కి సంబంధించి. ఇప్పుడు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారు, ఇందాక చేయకపోతే చెయ్యండి. పక్కనే షార్ట్ ట్రిక్స్ ఫర్ యువర్ నేమ్ కనిపిస్తుంది. షార్ట్ ట్రిక్స్ ఫర్ యువర్ నేమ్ మీద క్లిక్ చేయగానే హోము, లైవ్, కమ్యూనిటీ, ప్లేలిస్ట్ ఇలా ఉంటాయి అన్నమాట అన్నీ కూడాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ప్లేలిస్ట్లో 5th సెమ్ మ్యాథ్స్ అని ఉంటుంది. 5th సెమ్ మ్యాథ్స్ 6A 7A అని ఉంటాయి, 6B 7. ప్లేలిస్ట్లో చూడండి, మీకు అన్నీ దొరికేస్తాయి లైన్గా, అది బెటర్. అర్థమైంది కదా. 5th సెమ్ ఫిజిక్స్, 5th సెమ్ కంప్యూటర్, 5th సెమ్ స్టాట్, ఇలాగా బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. డెమోస్ అన్నీ ఉంటాయి. దానికి సంబంధించి ఫుల్ కోర్సు ఇక్కడ మీకు యాప్లో షార్ట్ ట్రిక్స్ ఇక్కడ రాశాను ఆల్రెడీ. సో యాప్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇది విషయం. ప్లేలిస్ట్ ఎలా చూడాలి, ఎందుకంటే ఇప్పుడు 400 వీడియోలు ఉన్నాయి. అన్ని వీడియోల్లో మన వీడియో 5th సెమ్ ఎక్కడ ఉన్నాయని మనకు తెలియవు, కనిపించవు. కాబట్టి సో ఇది ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే మనకి చాలా ఈజీగా ఉంటుంది. నౌ కమింగ్ టు ద పాయింట్. సో మోడల్స్ ఉంటాయి కాబట్టి కంపేర్ టు 4th సెమ్ ఇవి చాలా డిఫికల్ట్ ఉంటాయి. మనం చాలా ఈజియర్ వేలో, సింపుల్ వేలో చెప్పుకున్నాం అన్నీ కూడాను. చాలా బాగుంటుంది, మీకు సింపుల్ వేలో అర్థమైపోతాయి కూడాను. ఇక్కడ మేజర్గా లాస్ట్ పాయింట్ చెప్పుకొని మనం వీడియోని కన్క్లూడ్ చేద్దాం. సో 4th సెమ్ తర్వాత ఇంటర్న్షిప్ ఉన్న, ఎగ్జామ్ ఉన్న, ఏదైనా ఎక్కడైనా ఎగ్జామ్ రాయాల్సిందే. దీనికి 4th సెమ్లో మనం 1 month ముందో, 1 week ముందో, 2 months ముందో ప్రిపేర్ అయి ఉంటాం. అలాగే ఇక్కడ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే అక్కడలాగా ఇక్కడ కూడా 6 గ్రూప్ సబ్జెక్టులే. 4th సెమ్లో 6 ఎలా రాసావో గ్రూప్లో ఇక్కడ 6 గ్రూపులే రాయాలి. కాకపోతే మోడల్స్ ఎక్కువ నేర్చుకోవాలి. 4th సెమ్లో అలా కాదు, ఎక్కడో 2-3 క్వశ్చన్లు చదువుకుని వెళ్ళిపోతే 3 లాంగ్లు రాస్తే 30 మార్కులు పాస్. ఇక్కడ 3 కాదు కదా, 30 క్వశ్చన్లు నేర్చుకున్నా చెప్పలేం పాస్ అవుతాం అమ్మ అనేది. ఎందుకంటే మీ సీనియర్స్ని కూడా అడగండి, చెప్తారు వాళ్ళు. అంటే ఎక్స్పీరియన్స్ కోసం అడగండి. అంటే లేదు రాయలేరు, పాస్ అవ్వలేరని కాదు, అంటే కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలని నా ఉద్దేశం. సో దీనికి సంబంధించమ్మా ఫైనల్ కన్క్లూజన్ కానీ మనం మాట్లాడుకున్నట్లయితే ఉండే సబ్జెక్ట్స్ ఏంటి? మ్యాథ్స్ ఉంటుంది. అంటే ఇఫ్ యువర్ గ్రూప్ ఈజ్ ఎంపీసీఎస్ అనుకుందాం, ఎంపీసీఎస్. లేదు అని అంటే ఇఫ్ యువర్ గ్రూప్ ఈజ్ ఎంఎస్సిఎస్ అనుకుందాం. లేదు అని అంటే ఇఫ్ యువర్ గ్రూప్ ఈజ్ ఎంపీసీ, ఎనీథింగ్, ఏదైనా గ్రూప్ అవ్వచ్చు. మరి ఇక్కడ ఫస్ట్ మ్యాథ్స్ ఎంపీసీఎస్ అనుకోండి నీ గ్రూప్. అప్పుడు ఈ 5th సెమ్ లేదా 6th సెమ్ ఏదన్నా కూడా ఒకటే చెప్పాను కదా. ఇక్కడ ఈ సెమ్లోని నీకు ఉండేటటువంటి మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది అండ్ కంప్యూటర్స్ ఉంటుంది. అంతే. లాంగ్వేజ్లు, స్కిల్ పేపర్లు ఏమీ ఉండవు. ఇంకా లాంగ్వేజ్ 4th సెమ్లో కూడా లేవు కదా, ఇక్కడ కూడా ఉండవు. అది 4th సెమ్ లాగా అని చెప్పాను అంతే. ఎంఎస్సిఎస్ అన్నాం అనుకో, ఇక్కడ కూడా అంతే. వీళ్ళకి మ్యాథ్స్లు 2 ఉంటాయి, స్టాట్లు 2 ఉంటాయి అండ్ అలాగే కంప్యూటర్లు 2 ఉంటాయి. ఇక్కడ కూడా అంటే మ్యాథ్స్లు 2, ఫిజిక్స్లు 2, కంప్యూటర్లు 2. ఆ 2 ఏంటనేది కూడా చెప్తాను. ఇక్కడ చూస్తే మ్యాథ్స్లు 2, ఫిజిక్స్లు 2, కెమిస్ట్రీలు 2, అన్నీ 2. అలాగే ఇంకొక గ్రూప్ ఉంది కదా ఎంఈసిఎస్. అంటే మ్యాథ్స్లు 2, ఎలక్ట్రానిక్స్లు 2, కంప్యూటర్లు 2. క్లియర్. ఇక్కడ జనరల్గా ఇక్కడ అందరికీ డౌట్ ఇక్కడ రైజ్ అవుతుంది, అదేంటి సార్ ఇందులో బాగానే ఉంది కదా, సబ్జెక్ట్ గ్రూప్ చెప్పారు, సబ్జెక్టులు చెప్పారు,
4th సెమ్ తర్వాత ఏముంటుందో చెప్పారు, ప్లేలిస్ట్ ఎలా చూడాలో చెప్పారు, ఇవన్నీ చెప్పారు. మళ్ళీ డౌట్ అంటున్నారు ఏంటండి? ఎస్, ఎందుకనంటే మ్యాథ్స్ 2 అన్నాం కదా. యాక్చువల్గా మన కాలేజీకి ఇచ్చింది త్రోట్ ఏపీ తెలంగాణ ఏ కాలేజ్కి ఇచ్చింది 6 ప్రపోజల్ సబ్జెక్ట్స్ ఇస్తారండి. ఎన్ని? 6 సబ్జెక్టులు ఇస్తారు. ఏంటి సార్ అని అంటే 6A 7A, అర్థమవుతుంది కదా? 6A 7A ఒకటి, ఇదొకటి అదొకటి అండి. 2 అన్నాం కదా, ఇక సరిపోయింది కదా. ఇది ఒక గ్రూప్. మొత్తం ఎన్ని అన్నాం? 6 గ్రూపులు అనమాట. 6 సబ్జెక్టులు ఉంటాయి. 6B 7B 6C 7C, ఇవి మొత్తం మనకు ఉండేవి 6 మ్యాథ్స్లు. అదేంటి సార్ 6 మ్యాథ్స్లు ఇప్పుడు రాయాలేంటి? ఒక మ్యాథ్స్ 2 మ్యాథ్స్లు ఆడంకే 1, 2, 3 సెమిస్టర్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్, సాలిడ్ జామెట్రీ, అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా ఒక్కొక్కటి రాసాం. అప్పుడే చాలా కష్టంగా ఉంది. 4th సెమ్లో కింద మీద పడి రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా రాసాము. 2 పేపర్లు రాసినప్పటికీ అంత నేర్చుకొని చాలా కష్టం. ఇప్పుడు 6 పేపర్లు 6 రాయక్కర్లే, ఏవైనా 2 రాయొచ్చు. ఏవైనా 2 అన్నారని చెప్పి ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో అలాగా అవ్వదు. మళ్ళీ అర్థమవుతుంది కదా? ఏవైనా 2 అంటే ఈ 2 అయితే A, అయితే B, అయితే C, అంతే సింపుల్. అన్నింటికి అదే అప్లికేషన్. మ్యాథ్స్లో 6 ఉంటాయి, ఫిజిక్స్లో 6 ఉంటాయి, కంప్యూటర్లో 6 ఉంటాయి. ఇక్కడైతే స్టాట్లో 6 ఉంటాయి. మ్యాథ్స్ కంప్యూటర్ అని కామన్. మ్యాథ్స్ కెమిస్ట్రీలో ఇక్కడ చూడు ఎంపీసీ అంటే 2 మ్యాథ్స్, అంటే ఫిజిక్స్లో 6 ఉంటాయి. అందులో మనం ఎన్ని రాయాలి? 2 రాస్తాం పబ్లిక్ ఎగ్జామ్. ఏ 2 రాస్తాం అనేది మన కాలేజ్ వాళ్ళు చెప్తారు, మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఇప్పుడు నేను ఈ బ్లాక్ గురించి, మ్యాథ్స్ గురించి పర్టికులర్గా చెప్పాను, నీకు అర్థమైపోతుంది. అర్థమైంది, చూద్దాం. ఇప్పుడు 6A 7A ఈజీగా ఉంటాయి, థియరిటికల్గా ఉంటుంది. ఫార్ములాస్ వస్తే 2 పేపర్లు చాలా ఈజీగా రాయొచ్చు. 6Aని న్యూమరికల్ మెథడ్స్ అని పిలుస్తాం, 7Aని మ్యాథమెటికల్ స్పెషల్ ఫంక్షన్స్ అని పిలుస్తాం. అంటే ఫస్ట్ సెమ్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎలా పిలిచామో, సెకండ్ సెమ్లో సాలిడ్ జామెట్రీ అని ఎలా పిలిచామో, థర్డ్ సెమ్లో అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అని ఎలా పిలిచామో, 4th సెమ్లో రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా అని ఎలా పిలిచామో, 5th సెమ్లో ఏమని పిలుస్తాం? 6A న్యూమరికల్ మెథడ్స్ అని, 7A మ్యాథమెటికల్ స్పెషల్ ఫంక్షన్స్ అని పిలుస్తామండి. అర్థమైందా ఇప్పుడు? లేదు సార్ నాకు ఏ నచ్చదు, నాకు B అంటే చాలా ఇష్టం అని అన్నాం అనుకో, B తీసుకో, 6B 7B. మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అని అంటాము. మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ ఒక పేపరు, ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్ ఒక పేపర్. అర్థమైంది కదా? 6C 7C మన దగ్గర లేవు కాబట్టి ఆ పేర్లు చెప్పను, ఆ కోర్సు గురించి కూడా నేనేం మాట్లాడను. నార్మల్గా అయితే నెంబర్ థియరీ ఇదంతా ఉంది, బట్ ఎవరూ తీసుకోలేదు. ఇది సెకండ్ ఇయర్ అన్నాను కదా, 2023లో ఎవరూ తీసుకోలేదు. ఇక్కడ తీసుకునే సబ్జెక్టులు కూడా నేను చెప్తా ఉన్నాను, అండ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నవి కూడా నేను చెప్తా ఉంటాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ 2 అవైలబుల్గా ఉన్నాయి. 4 పేర్లు చెప్పాను కదా, న్యూమరికల్ మెథడ్స్, స్పెషల్ ఫంక్షన్స్, మల్టిపుల్ ఇంటిగ్రల్స్, ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్. ఇవి జనరల్గా ఏ కాలేజ్ తీసుకోలేదండి, మీరు తీసుకున్నా కూడా నేనేం చేయలేను. అవి స్పెషల్గా మనం చెప్తున్నాము, మన కోర్సులో అయితే ఎక్కడ కనిపించదు. సో ఆ కోర్సెస్, ఎందుకంటే అది డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్, ఎవరు చెప్పరు కూడా బేసికల్గా. సో ఇప్పుడు అర్థమైంది కదా ఓవరాల్గా. ఇప్పుడు నేను ఎంపీసీ అండి, నా గ్రూప్ ఎంపీసీఎస్. ఇప్పుడు నేను ఏం రాశానంటే 2 మ్యాథ్స్లు రాశాను, 2 రోజులు వెళ్ళాను. ఫిజిక్స్ 2 ఉంటాయి. మ్యాక్సిమం అందరికీ కూడా 6B 7Bనే అండి, అందరికీ 99%. ఆ 1% మీరు మీ కాలేజీలో కన్ఫర్మ్ చేసుకోండి. ఏంటి సార్ ఫిజిక్స్ 6B 7B కాదా అవునాను, అంతే కన్ఫర్మేషన్. కంప్యూటర్స్లో 6A 7A అండి, ఇందులో చెప్పాను కదా 6A 7A 6B 7B. అలాగే మీరు ఏదైతే అది, ఇప్పుడు స్టాట్ అనుకోండి పక్కాగా 6A 7A 100%. మళ్ళీ ఇది 100% కూడా అదే అందరికీ, మీకు కూడా అదే మారదు. ఎందుకంటే ఆల్రెడీ యూనివర్సిటీ లెవెల్ ఇవే ఫాలో అవ్వండి అని చెప్పేసి ఇచ్చారన్నమాట అందరికీ. ఇక్కడ ఏవైతే మ్యాథ్స్ ఉంది, ఈ గ్రూప్ వాడికి మ్యాథ్స్ ఒకటే, ఈ గ్రూప్ వాడికి మ్యాథ్స్ ఒకటి, ఈ గ్రూప్ అన్ని మ్యాథ్స్లు ఒకటే, అన్ని కంప్యూటర్లో ఒకటే. కెమిస్ట్రీలు మారుతాయి, కెమిస్ట్రీ కూడా 6B 7B ఇలా ఉంటాయన్నమాట. సో ఏమి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఏ గ్రూపు, నాది ఫర్ ఎగ్జాంపుల్ నేను MSCS అండి, నేను చదివింది డిగ్రీలో. సో నాది గ్రూప్ అండి, అంటే నేను 2 మ్యాథ్స్లు రాశాను, 6B 7B రాశాను, స్టాట్లు 2 రాశాను 6A 7A, కంప్యూటర్లు 2 రాశాను 6A 7A. 6 రోజులు 6 ఎగ్జామ్లు. ఇంకా Bలు Cలతో నాకు పని లేదు ఇక్కడ.
కంప్యూటర్ ఏంటి 6A 7A కదా, 6B 7B పేపర్ పేర్లు ఏంటి, సిలబస్ ఏంటి, అసలు నాకు మొత్తం అసలు చూడకూడదు కూడా, మనకి సంబంధం లేదు. అంటే 6లో ఏవే 2 ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్లో 2 అంతే. మొత్తం 3 గ్రూపులు, అంటే 3 సబ్జెక్టుల్లో 2 మ్యాథ్స్లో, 2 ఫిజిక్స్లో, 2 కంప్యూటర్లు, అంతే. దిస్ ఈజ్ వాట్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్. ఐ హోప్ ఆల్ యు ఆర్ క్లియర్, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ సెమిస్టర్ 5 ఇంటర్న్షిప్ అండి. అయితే దీన్ని మీరు కాస్త త్వరగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొత్తది, కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, త్వరగా ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు టైం అనేది సరిపోతుంది, అదర్వైజ్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. అదొకటే నా మెయిన్ సజెషను. లాస్ట్ సజెషన్, ఇంటర్న్షిప్ అవుతూ ఉండగా కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇది ఇంటర్న్షిప్ అయ్యాక చూద్దాంలే, ఇంటర్న్షిప్ కాలేజ్లో అంతా జరుగుతూ ఉంటుంది, మీరు చేయడానికి ఏముండదు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కాబట్టి సెమి మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత మనం డిగ్రీ అయిపోగానే కాంపిటేటివ్ జాబ్స్ చాలా పడుతున్నాయి. సో దానికి సంబంధించి మనం ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలన్నమాట. అందుకని మనకి ఏ బ్యాక్లాగ్స్ ఉండకుండా చూసుకోండి. మీకు ఇంకేమైనా ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే, హియర్ ఈజ్ అవర్ యాప్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ కోర్సులు, అన్ని పీడిఎఫ్స్, వీడియోస్ అన్నీ ఉంటాయి. అక్కడ నా నెంబర్ కూడా కనిపిస్తుంది, యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ దేర్ ఎట్ దట్ నెంబర్. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియచేయండి, మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలి ఏంటనేది. ఐ హోప్ ఆల్ యువర్ అండర్స్టాండ్. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ 5th సెమిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎక్కడి వరకు వీడియో చూసారంటే లైక్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు తెలియచేయండి. అండ్ ఇలాంటి మరింత మంచి కంటెంట్కి సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను వీడియో ఇది అప్లోడ్ చేయగానే దీని తర్వాతదే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాం కాబట్టి అవన్నీ రావాలి అని అంటే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.